బాబా గారు, ఇంకెప్పుడు ఇలా చేయను. పెద్ద మనసుతో క్షమించండి. కుదరదురా. ఈ 2 పాదాల నుంచి రక్తం దారులుగా ప్రవహించాలి. అప్పటి వరకు నువ్వు అక్కడే నిలబడాలి. అందరూ ఇప్పుడు ప్రమాణం చెయ్యాలి. ఏ భైరవా, మోసం, దగా, నమ్మక ద్రోహం, దొంగతనం చెయ్యమని మాటివ్వాలి. తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాము. అయ్యో, తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాము. బిగ్గరగా, శిక్ష అనుభవిస్తాము. ఇంకా బిగ్గరగా. తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాము. ఆ. అరే, ఇక్కడెవరూ లేరు. మరి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? లేరు, ఇక్కడైతే ఎవరూ లేరు. మీరు ఆందోళన పడకండి అమ్మాయి గారు. మీకు పాండురంగడి మీద నమ్మకం ఉంది కదా. మీ బామ్మగారిని ఆయన కాపాడతాడండి. పాండురంగ, నేను నిన్నే నమ్ముకున్నాను. ఏదైనా అద్భుతం చేయి. మా బామ్మ అక్కడ అనారోగ్యంతో ఉంది. తను నన్ను కలవరిస్తుంది. నేను వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను. నా మనసంతా ఆవేదనతో నిండిపోయింది. బామ్మను కలవాలని ఆరాటపడుతున్నాను. నేను బామ్మకి జావ చేసి ఇవ్వాలి. నేను కిటికీలో నుంచి బయటికి వెళ్ళనా? నిన్ను బావిలో నుంచి తీయడానికి ఇలాగే వెళ్ళాను. సఖు, సఖు, నువ్వింకా ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి, ఎన్ని కష్టాలు పడుతున్నావు తల్లి. తిను, నా కోసం ఒక్క ముద్ద తిను. తిను తల్లి, ఉపవాసం ఉండకూడదు. ఏం చేయాలో నాకు పాలు పోవట్లేదు. ఈయన కచేరీకి వెళ్లకుండా ఉండిపోతానన్నారు. కానీ అత్తయ్య గారేమో నేను బాగున్నాను, నువ్వు వెళ్ళరా అన్నారు. ఆయన ఉన్న సమయంలో కొంచెం ఉత్సాహంగా ఉన్నారు. ఆయన అలా బయటికి వెళ్లారో లేదో ఇలా అయింది. నాకు చాలా భయంగా ఉంది శాస్త్రి గారు. క్షణ క్షణం ఆరోగ్యం దిగజారుతోంది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆవిడింకా భ్రాంతిలోనే ఉన్నారు. ఇది చింతించాల్సిన విషయం. ఒక్కసారి సక్కు ఇక్కడికొచ్చి వెళ్ళుంటే ఈవిడ కాస్త కోలుకొని ఉండేది. ప్రస్తుతం మన సక్కుయే ఈవిడికి సంజీవని. కానీ సక్కు రావాలంటే వాళ్ళ అత్తంటి వాళ్ళు ఒప్పుకోవాలి. మన చేతుల్లో ఏముంది చెప్పండి. బాధపడకండి, నేను మూలికలిస్తాను. ఇదిగో ఇవి తీసుకోండి. వీటిని మరిగించి ఆ నీటిని తాగించండి. రోజుకు 3 సార్లు ఇవ్వండి. నేను వస్తాను ఉమా. సరేనండి. ఏమైంది శాస్త్రి గారు? ఏం లేదమ్మా, నాకు ఉండాలనే ఉంది. కానీ సదాగారి ఆరోగ్యం బాగాలేదు.
నేను వెళ్ళి ఆయనకు మందులు ఇవ్వాలి. నేను అత్తయ్య గారి పక్కనే ఉంటాను, మీరు వెళ్ళి రండి. శాంతమ్మ గారికి ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు కబురు పంపించండి, నేను వెంటనే వస్తాను. కానీ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, ఈ రాత్రి ఆవిడికి చాలా కఠినంగా ఉంటుంది. బామ్మ, బామ్మ, నిన్ను కలిసినట్టు నేను భ్రమపడ్డానా? నువ్వు నా కళ్ళల్లో మెదులుతున్నావు. ఇప్పుడు నాకేం చేయాలో అస్సలు తోచట్లేదు పాండురంగా. లేదు, నేను ఎలాగోలా బామ్మకి నేను తయారు చేసిన జావ తాగించాలి. నేను జావ చేసి బామ్మకి తీసుకెళ్ళిస్తాను. ఏం జరిగినా పర్వాలేదు, నా చేతులతో బామ్మకి జావ తాగిస్తాను. బామ్మ, నువ్వు కాసేపు ఓపిక పట్టు, నేను వస్తున్నాను. సఖు, నువ్వెక్కడున్నావు తల్లి? సఖు, నువ్వు నా మీద అలిగావా అమ్మా? సఖు, అమ్మ సఖు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీరు ఎందుకని ఇలా చేస్తున్నారు? మీకోసం మందు తీసుకొచ్చాను, తీసుకోండి. వద్దు, నేను మందులు వేసుకోను. నేను వెంటనే సఖుని చూడాలి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, నాకు ప్రాణం పోయేలా ఉంది. అత్తయ్య గారు, మీకేం కాదు అత్తయ్య గారు. సఖు, నాకు నిన్ను చూడాలనుంది. నా సఖు నన్ను వదిలి వెళ్ళిపోయింది. అయ్యో అత్తయ్య గారు, బాధపడకండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీరేమైనా మాట్లాడండి, నాకు భయం వేస్తోంది. మన సఖు వస్తుందండి, నిజం. అత్తయ్య గారు, అత్తయ్య గారిని ఇక్కడ ఒంటరిగా వదిలేసి వైద్యుడి దగ్గరికి ఎలా వెళ్ళగలను? గణేష, 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 మా అత్తయ్య గారిని కాపాడు. విఘ్నాల్ని తొలగిస్తావు కదా, ఆవిడ్ని ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి స్వామి.